ఒక అబ్బాయి, అమ్మాయి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరికీ ఆ అత్తగారింట్లో అంటే అమ్మాయికి అత్తారిల్లు, అబ్బాయికి పుట్టిల్లు. ఈళ్ళకి గొడవలైనయి. ఆ తర్వాత వేర్లెళ్ళిపోయారు. ఎళ్ళిపోయిన తర్వాత సివిల్, క్రిమినల్ కేసులేసుకున్నారు. అబ్బాయి, అమ్మాయి మధ్యన గొడవ గూడొచ్చాక. ఇప్పుడు అమ్మాయి ఢిల్లీ హైకోర్ట్‌ని అప్రోచ్ అయ్యి, నేను పెళ్ళయ్యాక ఏ ఇంట్లోకెళ్ళానో మా అత్తమామల ఇంట్లోకి, ఆ ఇంట్లో ఉండేందుకు నాకు హక్కుంది అంటే, అవును ఆమెకు హక్కుందని తేల్చి చెప్తుంది కోర్టు. ఇది మొత్తం వ్యక్తిగత జీవితాల్ని సర్వనాశనం చేసే వ్యవస్థ. అత్తామామల సొంత ఆస్తి అది. వాళ్ళ తరతరాల ఆస్తి అయితే తప్పులేదు. వాళ్ళిద్దరూ కష్టపడి ఆళ్ళ జీవితకాలం కష్టపడ్డాకొచ్చినటువంటి ఆస్తి అది. ఆ ఇల్లు వాళ్ళ సొంతం. వాళ్ళ కష్టార్జితం. ఆ ఆస్తిలో కోడలికి హక్కు ఎట్లా ఇస్తారు? అబ్బాయి సంపాదించుకున్న ఆస్తిలో అమ్మాయికి హక్కుందంటే ఒక అర్థం ఉంది. అబ్బాయి తల్లిదండ్రుల ఆస్తిలో హక్కుందంటే, ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చేయాలి? వాళ్ళ ఆస్తిలో హక్కు ఎట్లా ఇచ్చేస్తారు? అంటే అదే నడుస్తోంది ఇప్పుడు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కుటుంబ సంబంధాలు, పెళ్ళిళ్ళు, విడాకుల విషయంలో కోడలకొచ్చిన హక్కుతో అత్తమామల హక్కు కోల్పోయినట్టయింది.